ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ఆ 6 గ్యారెంటీలది కీలక పాత్రే అని చెప్పవచ్చు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంద్రవెల్లిలో 1,00,000 మందితో సభ నిర్వహించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క సభలో మరో 2 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చేటట్లు కనిపిస్తుంది. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, అలాగే రూపాయలు 500కే సిలిండర్. ఈ 2 గ్యారెంటీలను ఈ రోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలను అమలు చేద్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన ప్రజాపాలన దరఖాస్తుల సమీక్షలో అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారెంటీలను అమలు చేయాలి అని అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ 3 గ్యారెంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 2టిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కో గ్యారెంటీ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలి అని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారెంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారెంటీలకు మొత్తం 1,09,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. వచ్చిన దరఖాస్తులో కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు ఇచ్చారని, కొన్నిటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా 1-2 సార్లు సరిచూడాలని కోరారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీటీఓ ఆఫీసులో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం గారు సూచించారు. గ్యారెంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.